ఈ వీడియో నిన్న నైట్ ఎపిసోడ్ గురించి జస్ట్ ఒక 10 minutes 15 minutesలో మాట్లాడి తర్వాత బిగ్ బాస్ అప్డేట్స్ ఉంటాయి. మీరు చేయాల్సిన పని ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 30,000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో తెలుసు మీరు ఫుల్ లెంత్ చూస్తారు, దాంతోపాటుగా ఒక 4-5 లక్షల మంది చూస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నైట్ ఓటింగ్ వీడియో 4 లక్షలు పోయింది ఇప్పటికే. నేనే షాక్ అయిపోయా. ఈ వీడియోలో కూడా చాలా గట్టి అప్డేట్స్ ఉంటాయి. ఆ అప్డేట్స్తో పాటుగా నిన్న నైటు తనూజ, కళ్యాణ్, సంజన గారు, తనూజ గారు ఎందుకు వచ్చారంటారేమో, కళ్యాణ్ జర్నీలో తనూజ గారు ఇంక్లూడ్ అయ్యి గట్టిగా ఉన్నారు. ఆవిడ గురించి కూడా కొంచెం మాట్లాడదాం. కళ్యాణ్, తనూజ, కళ్యాణ్, సంజన గారు, వీళ్ళ ముగ్గురు గురించి ఈ వీడియోలో ఎక్కువ ఉంటుంది. సో కళ్యాణ్ అండ్ సంజన గారు వీళ్ళిద్దరి జర్నీలో మీకు ఎవరి జర్నీ చూస్తే అబ్బా ఇది కదరా జర్నీ అని అనిపించిందో కామెంట్ చేయండి. నాకు నిజంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా ఈ సీజన్లో అన్ని ఏవీలు, అన్ని బిగ్ బాస్ పొగిడిన అన్ని మాటల్లో సంజన గారికి యాప్ట్ అయినట్టుగా, సంజన గారికి కుదిరినట్టుగా మ్యూజిక్స్ ఎవరికి కుదరలేదు. అట్లీస్ట్ 1% అయినా అహెడ్ వీళ్ళందరికంటే సంజన గారి జర్నీ, ఏవి అండ్ సంజన గారికి పొగిడిన మాటలు అలా అనిపించాయి. నాకు బాగా అనిపించింది. భలే సెట్ అయ్యాయి కదరా అనిపిస్తుంది. ఆవిడ అలా చేశారు స్వామి. ఓవరాల్గా కళ్యాణ్ గురించి మాట్లాడదాం. కళ్యాణ్ జర్నీ వీడియో కూడా అదిరిపోయింది. కళ్యాణ్ ఏవి కూడా అదిరిపోయింది. బిగ్ బాస్ చెప్పిన మాటలు ఇంకా అదిరిపోయింది. దాని గురించి కూడా మాట్లాడతా. బట్ ఈ ఇద్దరు గురించి మా అరిచి అగ్రెసివ్గా చెప్పేది కాదు, హార్ట్ఫుల్గా మాట్లాడదాం. జస్ట్ నార్మల్ ఆడియన్స్, ఎందుకంటే ఇక్కడ ఇంపాక్ట్ లేదు, ఓటింగ్ లేదు, ఏమీ లేదు. మీరు కూడా మనశ్శాంతిగా హ్యాపీగా స్లోగా నీట్గా వినండి. జస్ట్ అవి వాళ్ళిద్దరి గురించి హార్ట్ఫుల్గా నాకు అనిపించింది చెప్పేస్తా. ఏదో ఇది వైరల్ కంటెంట్ లాగా అట్లా ఇట్లాగా ప్రాసలతో మాట్లాడే క్లెయిమ్ కాదు. జెన్యున్ ఎందుకు మేబీ వీళ్ళిద్దరు కనెక్ట్ అయి ఉంటారు, ఎందుకు వీళ్ళది ఇంత హైలైట్ అయింది, అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతా. ఇప్పుడేమి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఇప్పుడు ఓటింగ్ లేదు, ఇప్పుడు మీరేమి తిట్టేది లేదు, ఏం లేదు, నార్మల్గా మాట్లాడతా. తర్వాత ఓటింగ్లో ఎవరు టాపు, తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి, గ్రాండ్ ఫినాలే అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్, దాంతోపాటుగా ప్రైజ్ మనీ రిలేటెడ్ ఆ బిగ్ ట్విస్ట్ జరుగుతుంది, ఆ ట్విస్ట్ గురించి వీళ్ళని మాట్లాడతాను. ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసే దాంట్లో ఫస్ట్ కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పి మాట్లాడతాము. యాక్చువల్గా కళ్యాణ్ జర్నీ చూసిన తర్వాత మనలో, మీలో ఒక సామాన్యులు ఎవరైతే ఉంటారో సామాన్యుల్లో చాలామందికి ఏమనిపించుంటుందంటే, అరే మన జీవితంలో ఇది జరగాలి, పలానిది జరగాలి అని రాసి పెట్టి ఉంటే దాన్ని ఎవడు ఏనా కొడుకు ఆపలేడురా. రాసి పెట్టి ఉంటే అది జరిగి తీరాల్సిందే. నువ్వు దాన్ని దాటి, నువ్వు అనుకున్నది, నువ్వు మేనిఫెస్ట్ చేసిన దాన్ని దాటి దాన్ని వదిలేసి వేరే పని మీద పడి వేరే పనిలోకి వెళ్ళిపోయినా నిన్ను లాగి మరీ మళ్ళా నువ్వు అనుకున్న దానికి తీసుకొని వస్తుంది డెస్టినీ. అది కళ్యాణ్ విషయంలో ప్రూవ్ అయింది. కళ్యాణ్ అనే పర్సన్ మూవీ ఫీల్డ్కి, ఇండస్ట్రీకి రావాలనేసి అనుకొని మిలిటరీలోకి, ఆర్మీలోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన పర్సన్ని విధి ఎలా లాక్కొని వచ్చింది చూస్తే, నిజంగా కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో ఉండే 4-5 పడుకున్నప్పుడు గాఢ నిద్రలో పెరుగన్నం తిని పడుకున్నప్పుడు కూడా వచ్చే కళలో కూడా ఈ రేంజ్ కళ వాళ్ళ ఫ్యామిలీ ఊహించుండదు. 1000% ఊహించుండదు. అంతెందుకు 3 లక్షల ఫాలోవర్స్, 3 లక్షల యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఆదిరెడ్డి ఫ్యామిలీ కూడా నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తుందని పప్పుచారు అన్నం వేసుకొని ఫుల్గా తిని గురకలు పెట్టి నిద్రపోయేటప్పుడు కూడా అలాంటి కళ నాకు రాలేదు. అలాంటిది కళ్యాణ్ ఎలా ఊహిస్తాడు? అరాచకమైన జర్నీ ఇది. అసలు ఒక పర్సన్ తను అనుకున్న డ్రీమ్ని వదిలేసి మనకు రాదు, మన వల్ల కాదు అనేసుకొని తనకు ఏదో ఒక జాబ్ వస్తే ఆ జాబ్లో జర్నీ చేస్తున్న టైంలో లాక్కొని వచ్చి ఈ జర్నీలో పడేసి, ఈ జర్నీలో కూడా అల్లా టప్పగా 1-2 weeks తర్వాత ఎలిమినేట్ అయితే తన జర్నీ సాటిస్ఫై అవ్వదు. తను అనుకున్న రూట్లో వెళ్ళేవాడు కాదేమో. బట్ తను ఆల్మోస్ట్ లాస్ట్ 2 దాకా వచ్చి నిలబడిన విధానం ఏదైతే ఉందో అది చాలామంది సామాన్యులకి ఆశలకు హద్దు లేదురా, ఈ ఆశలు ఏ రేంజ్లైనా పెట్టుకోవచ్చు, పలానా వాడికి పలానా స్థాయి వరకే వెళ్ళగలుగుతాడు, వీడు ఇది రీచ్ అవ్వలేడు, వీడు దీన్ని కొట్టలేడు, దీన్ని అచీవ్ చేయలేడని ఎవరైనా అంటే, ఎగ్జాంపుల్కి కావలి నుంచి ఒక అతను ఉండేవాడు. ఆయన రీసెంట్ టైమ్స్లో మీరు చూసే ఉంటారు, కానిస్టేబుల్ నుంచి IAS అయ్యారు, కానిస్టేబుల్ నుంచి IPS అయ్యారు. ఆయన ఎగతాళి చేశారంట సిఐ గారు, SI CI వాళ్ళు ఎగతాళి చేశారంట.
ఎవరైనా డ్రీమ్లో అనుకోని ఉంటారా వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ కానిస్టేబుల్ ఐపీఎస్ ఆఫీసర్ అవుతారని? అలా అయ్యారు. అలాగే కళ్యాణ్ ఇలాంటి వాళ్ళ జర్నీలు ఇన్స్పిరేషనల్. అదంటే ఇంతే, ప్రతి ఒక్కడు హోప్స్ పెట్టుకుంటాడు, అరే ఏమరా ఆడికి అయినట్టు మనకు అవ్వచ్చు, ఆడికి సుడుగు తిరిగినట్టు మనకు కూడా తిరగొచ్చా అన్న ఒక హోప్ వస్తుంది. మేబీ జనాలు, నేను అనుకుంటున్నామమ్మ, ఇది చెప్పి స్టార్ట్ చేస్తాం, ఇంకా మంచి మంచి పాయింట్ చెప్తాం. మేబీ జనాలు, నేనేమనుకున్నానంటే కామన్ పీపుల్ చాలామంది, దాంట్లో కొంతమందికి కుళ్ళు అనేది ఉంటుంది. రియల్ లైఫ్లో జెన్యున్గా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కుళ్ళు అనేది నార్మల్ కామన్ థింగ్. మనం ఏమనుకుంటామంటే మనకి కుళ్ళు లేదని మనం అనుకుంటాం, మన మీద అందరికీ కుళ్ళు అనుకుంటాం. మనకు కూడా కుళ్ళు వేస్తుంది, మనం కూడా పక్కన వాళ్ళ మీద పడి బాధపడతాం. మనం ఏం చేస్తుంది, అందరు కాదు కొంతమంది. కానీ మనకేమనిపిస్తుంది, మనకే కుళ్ళు అంటే ఆ కుళ్ళు అనేది సమాజంలో ఉంది, పక్కన వాళ్ళు బాధపడుతుంటే చూడలేము. అలాంటి కుళ్ళు మనలో ఒక్కడు వెళ్ళినప్పుడు, మనలో 5-6 మంది కామనర్స్ వెళ్ళినప్పుడు తెలియకుండా వస్తుందేమో ఉంటుందేమో అనేసి స్టార్టింగ్ డేస్లో అంత నెగిటివిటీ రావడానికి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అని నేను అనుకున్నాను. 100% అదే రీజన్స్. బట్ ఆ కుళ్ళు కూడా ఆట ఆడేటప్పుడు, వాళ్ళ బిహేవియర్ మారేటప్పుడు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్యారెక్టర్ అన్ని చూసుకుంటూ వెళ్ళే కొంది ఆ కుళ్ళు కూడా కన్వర్ట్ అయిపోయి అభిమానం కింద మారిపోద్ది అన్నట్టుగా ప్రూవ్ చేసింది ఇక్కడ. ఆ కుళ్ళు ఏం లేదు, జనాలు రాను ఆ కామనర్స్లో, ఆ డెమాన్ పవన్, ఆ కళ్యాణ్లో మనలో ఒక్కడు మనకు ఎలాగూ రాలేదురా, మనలో ఒకడు వెళ్ళాడు, లెట్స్ ఎంకరేజ్ దెమ్, లెట్స్ పుష్ దెమ్. వాళ్ళ సక్సెస్నే మన సక్సెస్ లాగా ఫీల్ అయ్యే రేంజ్కి తీసుకొని వచ్చారు. హార్ట్ఫుల్గా చెప్తాను, నాకు వచ్చే మెసేజ్ కావచ్చు, అందరి గురించి వస్తాయి, తనుజ గారి గురించి వస్తాయి, ప్రతి ఒక్కరి గురించి వస్తాయి. బట్ ఇక్కడ కామనర్స్ అనేది డిఫరెంట్ సిచ్యువేషన్. వీళ్ళకి తనుజ గారికి కావచ్చు, సంజన గారు హార్ట్ఫుల్గా, ఈ వీడియో నేను చెప్పాను ఆల్రెడీ, ఇది బిగ్ బాస్ రివ్యూస్ లెక్క కాకుండా హార్ట్ఫుల్ జనరలైజ్డ్గా మాట్లాడతారు. సంజన గారికో, తనుజ గారికో, టేస్టీ తేజకో, మన ఇమాన్యుల్కో, వీళ్ళకి ఈ రోజు కాకపోతే బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇంకొక సంవత్సరం తర్వాతనే అదే కళ్ళ ముందు వచ్చేస్తుంది, గడప దాకా వచ్చేస్తుంది. బట్ కళ్యాణ్, డిమాన్ పవన్, శ్రీజ వీళ్ళందరికీ ఈ సంవత్సరం ఆపర్చునిటీ పెట్టకపోతే మళ్ళీ రాధిక ఇక ఛాన్స్ లేదు. ఎప్పుడో పెట్టినా కూడా వర్కౌట్ అవుతే లేదు. బట్ ఇది ఎప్పుడో రాకపోవచ్చు అనే ఆపర్చునిటీ వీళ్ళకి ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఎక్కువ, సెలబ్రిటీస్ కాబట్టి. ఇలాంటి ఆపర్చునిటీ వీళ్ళకి రాకపోవచ్చు. అలాంటి ఆపర్చునిటీ రావడం, దాంట్లో సక్సెస్ అవ్వడం అనేది కోట్లల్లో ఒకటి జరిగే ప్రక్రియ మామ. ఇది లాటరీ కంటే ఎక్కువ. లాటరీ వస్తే బలుపు వస్తుంది. ఒక లాటరీ నువ్వు తక్కువలో పెట్టి లాటరీ గిట్టు కొన్నావు అనుకో, కేరళలో లాటరీ లీగల్ అంటారు, కొన్నావు అనుకో, దాంట్లో 5-6 కోట్లు వచ్చింది అనుకో, నీకు ఆ బలుపు అనేది వచ్చి ఆ లాటరీలో వచ్చిన డబ్బులు కూడా నువ్వు కోల్పోతావు. బట్ ఇది ప్రక్రియ ప్రకారం జరిగింది. నీకు వచ్చింది అదృష్టవశాత్తు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశంలో కూడా పడ్డారు లేస్తారు కింద మీద అయ్యి బీభత్సమైన నెగిటివ్ పాజిటివ్ మిక్స్ చేసుకొని చాలా నేర్చుకొని స్ట్రాంగ్గా ఒక మనిషిలాగా రెడీ అవుతారు 100 డేస్లో. ఇది అంత బలుపుడు తీసుకోరాకుండా ఆ జర్నీ స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అది లాటరీది వేరు, ఇది వేరు. బట్ లాటరీ లాంటిది ఇది. వితిన్ 3 monthsలో ఒక తరం, ఒక జనరేషన్ చేంజ్ అయ్యేంత మార్పు వచ్చింది. ఒక జనరేషన్ చేంజ్ అయ్యేంత ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ప్రేమని వచ్చేస్తుంది, ప్రేమను పంచిపెడుతుంది ఈ పర్టికులర్ బిగ్ బాస్ అనేది. సో అది అలా జరిగింది. సో 1 by 1 మాట్లాడదాం, కొంచెం లెంత్ అయ్యేటట్టుంది వాతావరణం శాఖ చూస్తుంటే. మెయిన్ చెప్తాము, ఏవి బాగా నచ్చాయి, ఏవి పెద్దగా ఏమనిపించలేదు అని చెప్పేస్తా. కళ్యాణ్ రిలేటెడ్గా, కళ్యాణ్ స్టార్టింగ్లో ఎపిసోడ్లో భలే ఉంది, అమ్మాయి డ్రెస్తో డెమాన్ పవన్ వాళ్ళు తయారైపోయాడు. వీళ్ళు కాఫీ కోసం అటు చేశారు. బిగ్ బాస్ చికెన్ కాఫీ అంటే మటనే పంపించాడు, కాస్ట్లీ వ్యవహారం. పంపించిన తర్వాత వీళ్ళు డాన్స్లు వేశారు, బాగుంది, ఫీలింగ్స్ వస్తున్నాయి, ఫీలింగ్స్ దానికి ఎక్కి డాన్స్ వేశారు, సూపర్ అండి, టూ గుడ్. తర్వాత సరికి కళ్యాణ్ ఏవి కోసం వచ్చాడా బిగ్ బాస్. కళ్యాణ్, మీది ఒక సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు అనే పాయింట్తో ఎలివేషన్ గట్టిగా ఇచ్చాడు. అది నిన్నటి నుంచి మనం చెప్పుకుంటాను. ఇది అల్లాటప్ప మాట కాదు, ఆ మాట వాడాలంటే బరువైన మాట. సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు. ఇది ఎలివేషన్. అండ్ నువ్వు కష్టపడి కింద మీద పడతా ఇక్కడ దాకా వచ్చావు, అంత ఈజీగా నీకు ఇక్కడ దాకా ఏది రాలా. అంతెందుకు బిగ్ బాస్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి ఈజీ కాకుండా వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ వాళ్ళు వచ్చింది. బట్ ఆ సెలబ్రిటీ స్టేటస్ రావడానికి చాలా కష్టపడి ఉంటారు, అది సెకండరీ. బట్ వాళ్ళకి ఈ ఆపర్చునిటీకి రాకముందు సెలబ్రిటీస్ జస్ట్ ఈ ఆపర్చునిటీకి రావడం కోసం ఏం పెద్ద కష్టపడి రావలేదు దానికి ముందు. బట్ వీళ్ళదే సామాన్యమైన కథ కాదంటే, వీళ్ళు ఈ అవకాశం కోసం కూడా 15 రోజులు కష్టపడ్డారు. ఈ అవకాశం కోసం 15 రోజులు కష్టపడ్డారు, చేసే జాబులు వదులుకొని వచ్చారు. బట్ వీళ్ళందరిది ఆల్రెడీ చేసేదే ఇది. అందరికీ రెమ్యూనరేషన్స్ వస్తాయి, కామనర్స్కి రెమ్యూనరేషన్ తక్కువ, వీళ్ళకి రెమ్యూనరేషన్ ఎక్కువ. వీళ్ళు చేసేదే ఇదే జాబ్ సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళు వచ్చేస్తారు. కానీ వీళ్ళకి వేరే జాబులు ఉండి అది వదులుకొని ఇక్కడ రావాలి. ఇప్పుడు శ్రీజ సాఫ్ట్వేర్ జాబ్ వదులుకొని వచ్చింది, ఇతను జవాన్ జాబ్ వదులుకొని వచ్చాడు, లీవ్స్ జాబ్స్.
కాబట్టి ఆ స్ట్రెస్ అవన్నీ ఉంటాయి. అందుకని సామాన్యమైన కథ కాదు. దాంతోపాటుగా ఒక సామాన్యుడిగా 0 ఫాలోవర్స్తో మొదలుపెట్టిన నువ్వు ఈరోజు టాప్ 2 దాకా వచ్చావు అంటే సామాన్యమైన కథ ఎలా అవుతుంది? ఎలా అసలు పాసిబిలిటీ అవుతుందా అనుకుంటారు కదా. ఎవరైనా మామ ఏమనుకుంటారు, నేనేంటి, నేను ఎక్కడ తిరిగాను, ఎక్కడ పెరిగాను, ఏ సిచ్యువేషన్లో ఉన్నాను, నెలకి జీతం పడిందా లేదా చూసుకునే సిచ్యువేషను, నన్ను ఎవడు పట్టించుకోలేని సిచ్యువేషను. మా అయితే జవాన్ డ్రెస్ వేసుకు వెళ్తే ఎవరైనా కూడా సెల్యూట్ కొట్టడం, జవాన్ డ్రెస్ వేసుకు వెళ్తే రెస్పెక్ట్ ఇస్తారు. కానీ నార్మల్గా ఒక నార్మల్ పర్సన్ బయటికి వెళ్తే ఎవరైనా పలకరిస్తారా? నార్మల్గా ఉంటుంది. అలాంటిది నీకు కోట్ల మంది గమనించి నీతో సెల్ఫీలు తీసుకునే రేంజ్కి, నీతో మాట్లాడే రేంజ్కి, నీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసే రేంజ్కి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎవరిదైనా కూడా జనరలైజ్ టాపిక్ మామ చెప్తున్నాను, ఇదేం పొగడతాను కాదు. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమను సంపాదించుకునే అవకాశం వస్తుంది. దాన్ని మీరు అగ్ని పరీక్షని దాటి సొంతం చేసుకున్నారు. అదే మామ కోట్ల మందిలో ఒకరికి వచ్చే ఆపర్చునిటీ. అది బిగ్ బాస్ దేవుడు వీళ్ళందరికీ. వీళ్ళు మాత్రం బిగ్ బాస్ని మర్చిపోయి బిగ్ బాస్ ఎవరైనా ప్రోగ్రాంలు పిలిస్తే తోక ఆడిచ్చారంటే వీళ్ళంత ఎదవలేరు. కామనర్స్గా వచ్చిన వాళ్ళందరూ తోక ఆడించకూడదు. బిగ్ బాస్ టీం కానీ బిగ్ బాస్ కానీ ఆ ఛానల్ వాళ్ళని పిలిచినప్పుడు వీళ్ళు జీవితాంతం వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు అనొచ్చు, అరే వీళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళు కూడా టీఆర్పీ ఇచ్చారు కదా. వీళ్ళు అవకాశం గొప్పది మామ. నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా అవకాశం ఇచ్చేవాడు లేకపోతే నువ్వు ఎప్పుడూ అట్లానే ఉంటావు. టాలెంట్ ఉండాలి, అవకాశం దొరకాలి. అవకాశం వీళ్ళు ఇచ్చిన బిగ్ బాస్కి ఎప్పుడు వీళ్ళు గ్రాటిట్యూడ్ చూపించాలి. తర్వాతసరికి ఇప్పుడు వారి ప్రేమను పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణాన్ని గొప్ప అర్థాన్ని ఇచ్చారు. ఏమన్నాడు? వాళ్ళ ప్రేమను పొంది మీ ప్రయాణానికి ఇప్పుడు మేము ఆపర్చునిటీ ఇచ్చాం, బట్ నువ్వేం చేసావు? ఇక్కడ దాకా నీ ప్రయాణాన్ని తీసుకొచ్చి ఇచ్చిన అవకాశాన్ని సార్థకం చేసావు. అవకాశం ఇచ్చినందుకు మేము హ్యాపీ, ఆడియన్స్ కూడా హ్యాపీ అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళు ఓట్లేసి పంపించారు. ఆడియన్స్ కూడా ఏమనిపిస్తుంది, అరే మేము 6 మందికి ఓట్లేసి పంపిస్తే 6 మంది బొక్కబొరలో పడి వెంటనే వెళ్ళిపోయారా అనే కానికంటే 6 మందిలో ఒకరిద్దరు టాప్ 2 దాకా, టాప్ 3 దాకా, టాప్ 4 దాకా వచ్చారా అన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి. అలా నెక్స్ట్ సరికి ఇంకా చెప్పండి, ఓనర్గా మొదలై మీ ప్రయాణం మొదట్లో సులువుగా అనిపించిన పోను పోను ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలని నీ ముందుకు తీసుకుని వచ్చింది. వాటిని దాటితే కానీ మీ వ్యక్తిత్వాన్ని ప్రేక్షకుల ముందు నిరూపిస్తే కానీ ముందుకి కదలలేని పరిస్థితుల్లో మీకు ఒక స్నేహం బాసటగా నిలిచింది. మీ తప్పు ఒప్పుల్ని స్పష్టంగా మీకు తెలిసేలాగా చేసింది, ధైర్యాన్ని నింపింది. ఇది ఇంపార్టెంట్ అండి. ఆ రోజుల్లో చెప్పాను, ఈ రోజుల్లో చెప్పాను, ఎప్పటికీ చెప్తాను. కళ్యాణ్ జర్నీలో తనుజ గారి మార్కు 1000% ఉంది. ఆ టైంలో అమ్మాయిల పిచ్చోడు అనే మచ్చ పడ్డప్పుడు ఆ అమ్మాయి కన్ఫెషన్లోకి వెళ్ళి చూసేసి వచ్చిన తర్వాత నీ గురించి నాకు, నా గురించి నీకు తెలుసు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకోకుండా నువ్వు నేను బాగుందాం అని డైరెక్ట్గా కోట్ల మంది ముందు చెప్పబట్టి ఏ అమ్మాయి వల్ల అలిగేషన్స్ వచ్చాయని అనుకున్నారో అదే అమ్మాయి స్టాండ్ తీసుకున్నప్పుడు అదే అమ్మాయి ఇప్పటికీ కూడా తన వెనక నిలబడ్డప్పుడు ఆటోమేటిక్గా ఆ మచ్చ తొలగిపోయింది. దాంతోపాటుగా ఆ మచ్చ ఎవరైతే వేశారో వాళ్ళందరూ చూస్తూ ఉన్నట్టు టీవీలో రమ్య గారు కావచ్చు ఎవరైనా. ఎందుకంటే ఏదైతే మచ్చ అమ్మాయిల పిచ్చోడు అనేసి వేశారో ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9లో తను ఫినాలే వీక్ వచ్చినప్పుడు దాదాపుగా శ్రీసత్య కావచ్చు, యష్మి కావచ్చు, ఆ తర్వాత సరికి వాసంతి కావచ్చు, ఆ తర్వాత సరికి ప్రియాంక సింగ్ కావచ్చు, ఆ తర్వాత సరికి చాలామంది అమ్మాయిలు, మెనీ గర్ల్స్ సెలబ్రిటీస్ వాళ్ళందరూ అన్నిటికంటే ముఖ్యంగా శ్రీజ కావచ్చు, ప్రియ కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి వల్ల అయితే వచ్చిందో, ఎవరితో బాగుండడం వల్ల అది అలిగేషన్ వచ్చిందో ఆ పర్సన్ ఎప్పటికీ పక్కన నడిపిస్తూ పక్కనే ఉండి ఫ్రెండ్లీగా ఇప్పటికీ బాండింగ్ ఉంది. దాంతోపాటుగా హౌస్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి కూడా సపోర్ట్ చేశారు. అది మచ్చలేదు, అది పోయింది. దాంతోపాటుగా ఆ టైంలో తనుజ గారు నిలబడ్డ విధానం, దట్టు అక్కడ ఆల్రెడీ క్లోజ్గా ఉన్న 2 అమ్మాయిలు 1 by 1 వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ నిలబడ్డ విధానం వల్ల వర్కౌట్ అయింది. ఎందుకంటే కామనర్గా వచ్చిన వ్యక్తి ఒక మచ్చ పడ్డప్పుడు ఆ మచ్చని తీసుకొని ముందుకెళ్ళడం చాలా టఫ్. ఆ అమ్మాయి అయిపోయింది నా జీవితం, నేను వచ్చిన ప్రొఫెషన్ ఏంటి, ఈ మచ్చబడిందంటే నేను ఎలాగవుతానన్న ఫీలింగ్లో ఉన్న వ్యక్తికి కొంచెం అండదండగా కొంచెం చాలా అంతెందుకు మనం ఒక టైంలో ఇమాన్యుయల్ అండ్ భరణి గారు, దివ్య గారు వీళ్ళు ముగ్గురు కూర్చొని కూడా డైరెక్ట్గా తను నిన్ను వాంటెడ్గా సెలెక్ట్ చేసుకున్నాడు, నిన్ను వేరే విషయం మీద సెలెక్ట్ చేసుకున్నాడు, కానీ నీ మీద మా అయితే కదా వాళ్ళిద్దరూ ప్లాన్ వేశారు శ్రీజ కళ్యాణ్ అనేసి చెప్తే ఈ అమ్మాయి వాళ్ళ మాట వినకుండా వెళ్ళి డైరెక్ట్గా వీళ్ళు అన్న మాటలు కళ్యాణ్తో చెప్పింది. ఆ రోజు నుంచి కళ్యాణ్ ఏడ్చాడు కూడా. ఆ రోజు ఇంత అభిమానమా, నీ ఫ్రెండ్స్ చెప్పినా కూడా నా మీద వెళ్ళలేదు, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ అన్నట్టుగా మాట్లాడాడు. ఆ రోజు నుంచి వీళ్ళిద్దరు బాండింగ్ కుదిరింది. ఆ రోజు నుంచి తనుజ గారు ఉన్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా అది బిగ్ బాస్ టీం చెప్పిన మాట అది. ఆ తర్వాత వారి కోసం ఎలాంటి త్యాగాలైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది. ఇతను కూడా వాళ్ళ కోసం ఎలాంటి త్యాగాలైనా, అంతెందుకు సీజన్ మొత్తం నామినేట్ అవుతామన్నా కూడా రెడీగా ఉండేదానికి సిద్ధంగా ఉన్నాడు. 2 వారాలు నేను నామినేట్ అవుతానంటే ఓకే రెడీ అవుతానండు. ఇలాంటి సిద్ధంగా ఉన్నాడు. తనుజ గారు వచ్చి అడిగితే ఇతను అడిగితే కూడా సిద్ధం అవుతుంది అన్నిటికీ. అలా సిద్ధంగా ఉండే అంత అభిమానం వచ్చింది వీళ్ళిద్దరి మధ్యలో. నెక్స్ట్ వచ్చేసరికి మీతో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మెయిన్ పాయింట్ ఇదే. వారి కోసం ఎలాంటి త్యాగాలైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది. ఇది రౌండప్ చేసుకొని వెయిట్ చేయండి.
మీతో ఈ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు అందరూ ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళే క్షణాలు కురంగా తీసుకున్నాయి మిమ్మల్ని. ఆ తర్వాత ఆ తప్పులను సరిచేసుకుంటూ వాటిని సరైన సమయంలో మీ ఆటలో అమలు చేశారు. మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ అన్నీ సవరించుకుంటూ ఏమేంటి చేతులు పట్టుకుంటున్నావు అమ్మాయిలు అనేసి ఆటలే ఆడట్లేదని నాకు సార్ అనడం, దాని తర్వాత ఓదార్పు చేయడమే తప్ప ఏం చేయట్లేదు సైలెంట్గా ఉన్నాం అనేసి వచ్చి అగ్ని పరీక్ష త్రూ వచ్చిన రీఎంట్రీ కోసం వచ్చిన షాకిబ్ లాంటి వాళ్ళు కూడా అన్నా అవన్నీ తీసుకొని ఆ తర్వాత నుంచి ఆటలో నువ్వు మింగిల్ అవ్వట్లేదని చెప్పిన తర్వాత రోజు నుంచి నాకు సార్ ప్రతి ఇన్సిడెంట్ ఆ పక్క పర్సన్ దగ్గరికి వెళ్తాడు, ఈ పక్క పర్సన్ దగ్గరికి వెళ్తాడు, 2 వర్షన్లు తెలుసుకున్న తర్వాత మాట్లాడేవాడు కళ్యాణ్. ప్రతి వీడియోలు చూడండి, ప్రతి ఎపిసోడ్ చూడండి, 2 వర్షన్లు తెలుసుకున్న తర్వాత మాట్లాడాడు. దాంతోపాటుగా ఒకనొక టైంలో వాళ్ళ టీము దివ్య గారు వచ్చి తీసేసిన తర్వాత ఎక్కడా తనే రెబలని తెలుసుకున్నా కూడా తన సొంతంగా ఇదిలో తర్వాత ఎక్కడ రివీల్ చేయకుండా ఉన్న విధానాన్ని ఎపిసోడ్లో వేయకపోయిన ఆ వీక్ అంతా నాకు సారు బిగ్ బాస్ టీం గుర్తించి వీకెండ్లో పోడారు. నువ్వు అసలు టీం ప్లేయర్ అయ్యా, ఇది కదా ఉండాల్సింది, ఒక టీం ప్లేయర్గా నీ టీంలో వాళ్ళని బయట పెట్టుకున్నా నువ్వు ఆడిన విధానం హైలైట్. ఇంకొకరైతే నేను హైలైట్ అవ్వడం కోసం జబ్బలు చరుచుకొని ఇదిగో ఈ అమ్మాయి రెబలని చెప్పుండేవాళ్ళు. అక్కడి నుంచి హైలైట్ ఒక్కొక్క స్టెప్ అవ్వడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అదే మిస్టేక్స్ నాకు సార్ చెప్పినప్పటి నుంచి గేమ్లో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశాడు. అమ్మాయిలకు దూరంగా ఉంటున్నాడు, ఎందుకు దేనిపోయింది ఏదైతే వస్తుంది అన్నట్టుగా దూరం అవ్వడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు, ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇదంతా స్టెప్ బై స్టెప్ చేంజెస్ చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత వచ్చేసరికి బుద్ధి బలం భుజబలం మించిన బలం గుండె బలం, అదే నీకు గుండె ధైర్యంతో నిలబడ్డారు. ఆ రెండిటికి మించి గుండె బలం ఇంపార్టెంట్. ఆ గుండె బలం ఉంది, ఆ గుండె బలం ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదుగా. ఎందుకంటే ఒక కామనర్గా వచ్చిన వ్యక్తి అన్ని అలిగేషన్స్ దాటుకొని స్ట్రాంగ్గా నిలబడి మళ్ళీ ముందుకు వచ్చి ఇక్కడ దాకా వచ్చినట్టు గుండె బలం లేకుండా అవ్వదు. ఆ తర్వాత గెలవాలనే కసిని ఒక్కో వారం నింపుకుంటూ క్యాప్టెన్గా నిలిచారు. క్యాప్టెన్సీలో మీ ఆటకి మరింత వేగం జత చేసింది. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశని చూపించింది. అదే తనుజ గారి స్నేహం ప్రయాణానికి దిశని చూపించింది. ఆ తర్వాత మీలో ఉన్న యోధుడిని నిద్రలేపింది. ఆ యోధుడిని నిద్రలేపిన తర్వాత సెకండ్ క్యాప్టెన్ ఫైనలిస్ట్ వరుస బిట్టు కొట్టుకుంటూ వచ్చాడు. డిమాన్ పవన్తో కూడా గెలిచాడు, పెద్ద పెద్ద టాస్కులు ఆడాడు, ఆడిన టాస్కుల్లో విన్ అయ్యాడు, అన్నీ ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు స్టెప్ బై స్టెప్ యాజ్ ఎ కామనర్గా వచ్చి. ఆ కామనర్గా వచ్చిన దాంట్లో కూడా 100% ఏజ్ పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ మెచ్యూరిటీ వస్తుంది అనేది ప్రపంచంలో ఎవరికైనా తెలుసు. అలాంటిది హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే చిన్నవాడు 23 ఏళ్ళ యువకుడికి ఇంతకంటే మెచ్యూరిటీ మనం సాధ్యమైనంత వరకు ఎక్స్పెక్ట్ చేయలేం. అంత మెచ్యూరిటీ చూపించుకుంటూ స్టెప్ బై స్టెప్ మారుతూ వచ్చాడు. ఆ తర్వాత లక్ష్మణ్ రావు లక్ష్మీల కొడుకు అనేది ఇప్పటి వరకు, కానీ వీళ్ళు కళ్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవం, కాలర్ ఎగరేసే గర్వాన్ని ఇప్పుడు వారికి మీరు అందించారు. ఇదే డైలాగ్ కళ్యాణ్ నుంచి వచ్చింది, అదే మాట చెప్పాడు. అది బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ ఫినాలే వీక్లో బిగ్ బాస్ నోట్ నుంచి వినడం అనేది హ్యాపీనెస్ ఇస్తుంది ఎవరికైనా, ఏ కంటెస్టెంట్కైనా. అది కదరా అని గొప్ప కళలు కనేందుకు వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతోమంది కామనర్స్కి దిక్సూచిలా నిలిచి స్ఫూర్తిని మీ ప్రయాణం ఇప్పుడు చూద్దాం. అంటే ఏదైనా ఒక కామనర్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనేది మీరు నిరూపించుకున్నారు అనే మాట కూడా వచ్చింది. దీంట్లో ఎపిసోడ్లు లేపేసినట్టున్నది. లేపేశారా? లేదు నేనేమన్నా స్కిప్ చేశానా ఆ మాటని? సో చాలామందికి స్ఫూర్తినిచ్చారంటే నేను ఇందాక చెప్పిన మాటే. ఒక కామనర్ అయ్యుండి ఒక నార్మల్ పర్సన్ కూడా ఎన్నైనా కళలు కనొచ్చు, ఆ కళలు ఏదో ఒకరు నెరవేరుతాయి. నువ్వు జస్ట్ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే తెలియకుండా నీ డెస్టినీ మారిపోయే అవకాశం కూడా ఉంది. దాంతోపాటుగా కళలకి పరిమితం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు డిజైర్ పెట్టుకో, నువ్వు హోప్ పెట్టుకో, ఏమైనా జరగవచ్చు, నీ లైఫ్ ఎలాగైనా చేంజ్ అవ్వచ్చు. నువ్వు ఏ స్థాయిలో ఇప్పుడున్నావు అనేది కాదు, ఒకనొక టైంలో నీ స్థాయి, నీ వాల్యూ, నీ రేంజ్ మారిపోయే అవకాశం ఉంది. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఇవన్నీ కళ్యాణ్ జర్నీని చూసి నేర్చుకోవచ్చు. కళ్యాణ్ జర్నీ 23 ఏళ్ళ యువకుడు సాధించిన జర్నీని చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఆ 23 ఏళ్ళ యువకుడి ఆట అండ్ ఆ 23 ఏళ్ళ యువకుడి లైఫ్ ఇదే. 23 ఏళ్ళ యువకుడి జర్నీ ఇంకిదే, ఇలాగే జాబులు చేసుకుంటూ ఇలాగే ఉంటుంది అనేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నమ్ముకొని అంత సాఫీగా సాగుతున్న ఆ ఫ్యామిలీలోకి ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చి ఆ పెద్ద ఆపర్చునిటీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఆ పెద్ద ఆపర్చునిటీలో వాళ్ళ నాన్నగారి మాటల ప్రకారం పేరు ముఖ్యం, మనకి డబ్బు ముఖ్యం కాదు, ఒకరిని కిందకి లాక్కుండా ఒకరి జీవితం నాశనం చేయకుండా నువ్వు ఎదిగితే ఎదుగు తప్పించి వస్తే ఇలాగే వచ్చేసి, కానీ నువ్వు ఒకరి నాశనం చేసి బయటికి రావద్దు, నువ్వు ఒకరి నాశనం చేసి నువ్వు ఎదగాలని చూడొద్దు, డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అనే విలువలతో కూడిన ఆ మాటల్ని పాటించుకుంటూ ఇక్కడ దాకా వచ్చి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో
టాప్లో నిలిచాడు అంటే కళ్యాణ్ ఇన్స్పిరేషనల్ జర్నీ. 23 ఏళ్ళ కుర్రాడి ఇన్స్పిరేషనల్ జర్నీ. లోపల బయట ఇంట బయట ఎవ్రీ సిచ్యువేషన్లో చెయ్యని తప్పులకి నిందలు పడి ఆ బిగ్ బాస్ నోట్లో నుంచి ఇది కూడా వచ్చి ఉంటే బాగుంటుంది. వీళ్ళు కూడా వేసిన నిందల గురించి కూడా మాట్లాడుంటే బాగుంటుంది. ఎన్నో నిందలు వచ్చినా ఆ నిందల్ని ధైర్యంగా ఎదుర్కొన్నావు, ఆ నిందలు తప్పు అని ఇప్పటికైనా ప్రూవ్ చేసావు అనే మాట మాట్లాడుంటే బాగుంటుంది బిగ్ బాస్ నోటి నుంచి అని అనిపించింది. ఓవరాల్గా ఇది కళ్యాణ్ లయన్ జర్నీ నిజంగానే వెరీ ఇన్స్పిరేషనల్. మిస్టేక్స్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక 23 ఏళ్ళ కుర్రాడు నిజంగానే చెప్పాలి, ఆ ఏజ్ గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఆ 23 ఏళ్ళ కుర్రాడు ఆ వయసులో ఎలా ఉంటాడో కళ్యాణ్ అలాగే ఉన్నాడు విత్ మోర్ మెచ్యూరిటీ. 100% లైఫ్ని ఏం చూసుంటాడు, ఏం తెలిసి ఉంటుంది, అలాగే ఉంటాడు. నాకంటే 14 ఏళ్ళ చిన్నోడు, 13 ఏళ్ళ చిన్నోడు, 12 ఏళ్ళ చిన్నోడు, అలాగే ఉంటుంది. జర్నీలో చాలా అచీవ్ చేశాడు. బట్ ఇది ఉంచుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా తన తీరు ఇలాగే ఉండాలని కోరుకుంటా. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఓవర్ చేయడం ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఉంటే అన్నీ ఎత్తిపోద్ది. చూద్దాం ఎలా ఉంటాడో ఏం చేస్తాడో తెలియదు. ప్రస్తుతానికి ఏవి జర్నీ అది. ఇంకా చెప్పాలండి చెప్తా, ఇంకా గట్టిగా చెప్పేవి ఉన్నాయి. కొన్ని దాచి నెక్స్ట్ చెప్తాను, ఈ వీడియోలో కాదు, తర్వాత రేపు చెప్తాను. తర్వాత ఏవి సరిలేరు నీకెవ్వరు ఆ పాటతో స్టార్ట్ చేసేవాడు. సమ్ ఎలివేషన్స్ గట్టిగానే ఇచ్చాడు. ఆ సాంగ్స్ యూజ్ చేసిన సాంగ్స్ బాగున్నాయి. లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ ఆ సాంగ్ మధ్యలో యూజ్ చేశారు. తర్వాత కళ్యాణ్ శ్రీజ ప్రియ రీతులతో వాళ్ళ క్లోజ్ బాండింగ్స్ ఇది కూడా తెలుస్తుందండి. వచ్చిన అందరితో బాగున్నాడు, అందరితో ప్యూర్ బాండింగే మెయింటైన్ చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ తనుజ అండ్ కళ్యాణ్తో అరాచకమైన బాండింగ్ అండి వీళ్ళిద్దరిది. ఆ బాండింగ్ రిలేటెడ్గానే ఈ వీడియో సారాంశం ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. మన జోడి ఒకటైతే మ్యాడ్ ఉంటుంది ఆ పాట వాళ్ళిద్దరి మధ్యలో పెట్టేసి వైబుంది బేబీ వైబుందిలో ఆ పాట వేశారు. ఆ తర్వాత నాకు సార్ చేతులు పట్టుకొని కబుర్లు చెప్పగానే కాదు అని చెప్పిన వెంటనే ఆ రోజు నుంచి మా ఆట మారింది అని టాస్క్ టప్ టాస్క్లు ఆడడం, ఈ నామినేషన్ ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఈ సాంగ్స్లో పిడుగులైన నీ ముందర చేతులు ఏంద్రదే ఆ పాట, పిడుగైనా నీ ముందర చేతులు జోడించి మొక్కాలిరా ఆ పాట అదిరింది. తర్వాత సరికి అన్ని ఎమోషనల్ మూమెంట్స్ నాన్ స్టాప్ చేసుకుంటూ వచ్చారు. నీవే 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 నేనంట అదే నీవే 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 నేనంట నీవే లేక నేనే లేనంట వరమల్లే అందిందేమో ఈ బంధం ఆ పాట వచ్చింది వాళ్ళ అమ్మగారు రాగానే. బాగున్నాయండి. లాస్ట్ ఇల్లే ఇండియా నీ దిల్లే ఇండియా మన భరోసా నీవే దేశం కొడక ఆ పాటలో ఒక లైన్ నాకు నచ్చింది, అది కూడా రాసుకున్నా. నీ వల్లే ఉన్నాం అందరము ఓ సైనిక, నీ వల్లే హ్యాపీగా ఉన్నాం ఓ సైనిక ఆ సైనిక పాట వచ్చింది. సైనికుడు కాబట్టి గుడ్ అండి. ఏవి కూడా బాగానే ఉంది జర్నీ ఏవి. ఆ తర్వాత కళ్యాణ్ విజిల్ వేసుకుని బిగ్ బాస్ కిస్ పెట్టి థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, ఇంకేం మాట్లాడగలం బిగ్ బాస్, ఏం చెప్పగలం బిగ్ బాస్ ఈ ఆపర్చునిటీకి అనేసి హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకున్నాడు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సంజన గారు అండి. వస్తున్నా. నెక్స్ట్ సంజన గారు ఇక్కడ నా బంగారు తల్లిని చూపిస్తాను చూడండి. నా బంగారు తల్లి ఈరోజు ఎంత బాగా రెడీ అయిందో. ఒక కిసు పెట్టు, అందరికి పెట్టు కిసు. బంగారు తల్లి బాయ్ చెప్పు నాన్న. చదువుకోండి బాగాను. మా నాన్న వీడియోస్ చూడొద్దంటవా? చూడొద్దంటవా? ఎందుకు? లవ్ యూ తల్లి బాయ్. మా కూతురు జాంకాయ తెచ్చింది, ఇంతే రెగ్యులర్గా తింటుంటే తెచ్చిస్తూ ఉంటుంది ఏదోటి. మళ్ళీ తింటానా? తింటా, అక్కడ పెట్టుకొని తింటా. ఇల్లు ప్లేట్లు వేసుకోవాలా? థ్యాంక్ యూ తల్లి. ఏమనుకోద్దు మా పాప ఎందో పొమ్మంటే పోదు. బిగ్ బాస్ సంజన గారు వచ్చారండి. ఎగ్స్ పెట్టిన తర్వాత వచ్చి తిన్నారు. వాళ్ళ అలారిక్ ఫొటోస్ చూసి 100% చెప్తున్నానండి, సంజన గారి జర్నీ ఒక యోధురాలి జర్నీతో సమానం. ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవరు లేడు, తల్లిని మించిన యోధులు లేరనేసి కేజీఎఫ్లో ఒక డైలాగ్ ఉంది చూసారా. ఒక అమ్మ బిడ్డని కనేటప్పుడు అది మోర్ దాన్ ఏ వార్, మోర్ దాన్ ఏ యుద్ధం. అది బిడ్డని కండము, ఆ జర్నీ 9 months అనేది ఒక 2-3 పెద్ద దేశాల మధ్య యుద్ధంతో సమానం. అందుకనే తల్లిని మించిన యోధుడు ఎవరు లేదంటే నువ్వు నేను ఎవడు ఎంత మూర్ఖుడైనా యాక్సెప్ట్ చేస్తాడు. అలాంటి తల్లి, స్ట్రాంగెస్ట్ మదర్,
బిడ్డలను వదిలేసి వచ్చి బిడ్డల చిన్న ఏజ్లో వదిలి బిడ్డల కోసమే వచ్చారు. ఎవరైనా దాంట్లో అసలు తప్పు పట్టడానికే లేదు. వదిలి వచ్చి ఈ స్ట్రెస్ఫుల్ దాంట్లో వదిలేసి వచ్చి ఆవిడ జర్నీకి వెళ్ళి జాబులు చేసే వాళ్ళది వేరే, అది టఫ్. బట్ దానికి మించిన టఫెస్ట్ జర్నీ ఇది. నాకు తెలుసు యాజ్ అ బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్గా, ఒక వదిలేసి వచ్చి జాబ్ చేసేది వేరే, వదిలేసి వచ్చి ఆ పిల్లలు గుర్తొస్తూ ఉన్న ఈ స్ట్రెస్ని తట్టుకొని వీళ్ళ అబాండాలు, నిందలు, మాటలు, ఈ టాస్కులు, స్ట్రెస్, అలసిపోవడాలు, ఫుడ్ లేకపోవడం, నిద్ర లేకపోవడం, ఇవన్నీ అన్ని సెలబ్రిటీ స్టేటస్ వదిలేసి వచ్చి అందరితో మింగిల్ అయిపోయి ఉండడం, ఇదంతా ఇంపాసిబుల్ అండి. యాజ్ ఎ జర్నీ ఇలాంటి ఒక కంటెస్టెంట్, ఇంత స్ట్రాంగెస్ట్ ఉమెన్ కంటెస్టెంట్ నాకు తెలిసి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇక రాదు. ఆవిడ నెగిటివ్స్ ఉన్నాయి, కన్ఫామ్గా ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. బట్ నెగిటివ్స్ పాజిటివ్స్ పక్కన పెడితే ఈ వీడియోలో ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన పాయింట్, స్ట్రాంగ్ ఉమెన్ అండి. ఏమన్నా స్ట్రాంగ్ ఉమెన్, ఆయన ఎలా ఉందిరా అని అందరికీ డౌటే. భరణి గారు కూడా ఇంటర్వ్యూలో చెప్తున్నారు, 2 బిడ్డల్ని వదిలేసి వచ్చి ఆవిడ హౌస్లో ఉంటుంది అంటే హ్యాట్స్ ఆఫ్. ఎలా? మీలో చాలామంది ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు, మా వైఫ్ కూడా అంటది, ఎలా అయ్యా స్వామి, నేను 2 బిడ్డల్ని పెట్టుకొని ఇక్కడ చేస్తాను ఉండి ఇంట్లో వీళ్ళని చూసుకొని నాకు అసలు ఒక్క క్షణం నేను చేయలేనేమో. ఇట్లాంటి ఎవరండి అలసిపోతారండి, బాడీ స్ట్రెయిన్ అయిపోద్ది, స్ట్రెస్ ఉంటుంది, బాగా కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, మూడ్ స్వింగ్స్ వస్తాయి. నాకేమనిపిస్తుంది అంటే ఆవిడ జర్నీలో తప్పులు చేసి నేను తప్పులే చెప్పాను. బట్ ఓవరాల్గా చూస్తే ఆ జర్నీలో మిస్టేక్స్లో 90% ఆఫ్ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ హర్ మూడ్ స్వింగ్స్, బికాస్ ఆఫ్ హర్ పోస్ట్ పార్టమ్ సిమ్టమ్స్ వల్ల వచ్చాయనిపిస్తుంది నాకు. బట్ స్టిల్ తప్పులే అని చెప్తాం. బట్ ఓవరాల్గా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, ఒక యోధురాలి జర్నీ అండి ఇది. ఓవరాల్గా చెప్తాను, ఫాస్ట్గా చెప్తాను. టూ గుడ్ మాటలు అండ్ ఏవి మొత్తం అందరికంటే ఈ విడుదల బాగా నచ్చింది నాకు. వేసిన సాంగ్స్, బిగ్ బాస్ స్టార్టింగ్లోనే సంజన, బిగ్ బాస్ నీకు ఒక సంజన గారు మనస్ఫూర్తి చెప్పేశారండి, నాకు ఒక గాడ్ ఫాదర్, సెకండ్ ఛాన్స్ ఇచ్చారు, ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ ఇస్తారు, ఒక అవకాశం ఇస్తారని వెయిట్ చేశారు బిగ్ బాస్. ఎవరు ఇవ్వలేదు బిగ్ బాస్ సెకండ్ ఛాన్స్. గాడ్ ఫాదర్గా మీరే బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్, మీరు గాడ్ ఫాదర్ అని ఇచ్చిన అవకాశం కోసం భయంకరంగా మెచ్చుకొని, భయంకరంగా అప్రిషియేట్ చేసి, భయంకరంగా పొగిడారు. సూపర్ అనిపించారు సంజన గారు, గ్రాటిట్యూడ్ చూపించారు. ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ చేశారా, టాప్ గేర్లో మీ ఆట మొదలుపెట్టి టాప్ 5 దాకా వచ్చిన ప్రయాణం మీలో ఉన్నంత డ్రామా ఉంది. మీరు ఆవిడ చేసిన డ్రామా తెలుసు కదా, ఏ టైంలో ఎందుకు చేస్తారో, ఎలా చేస్తారో, వాళ్ళు కావాలని చేస్తారో, ఇప్పటికీ డౌటే. ఆవిడ నిజంగా ప్లాన్గా చేస్తారా, కొన్ని ఏదో తమాస్గా తెంగర బుజ్జిలాగా చేసేస్తే అది పెద్ద తెలీదు. బట్ ఏదో సెన్సేషన్ చేసేసింది సీజన్ మొత్తం. బిగ్ బాస్ సంజన అయిపోయిన తర్వాత దాన్ని ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. నువ్వు చేసిన డ్రామా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎప్పటికీ మర్చిపోలేరు అనేది ట్రూ. మొదటి క్యాప్టెన్ అయ్యి ఫస్ట్ నుంచి ఆటని మీ చుట్టూ తిప్పుకున్నారు, ఇది నిజం. ఆ తర్వాత మొదటి వారం 15వ వారం వరకు ఇంట్లో ఏమి జరిగినా మీ వల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి అనేది బిగ్గెస్ట్ ఎలివేషన్ సీన్. అది ఈ ఆటపై, ఈ ఇంట్లో మనుషులపై మీరు చూపిన ప్రభావం. నువ్వు అంత ప్రభావం చూపావంటే చూసుకో, అంత ప్రభావం చూపావు. ఫస్ట్ వీక్ నుంచి 15th వీక్ వరకు ఏదైనా జరిగితే నీకోసం ఆర్ నీ వల్ల జరిగి ఉండాలి. నువ్వే సెంటర్ ఆఫ్ మిడిల్లో ఇంటరాక్షన్గా ఉండి నీ ఉంగిలి అదే నీ ఏలు పెట్టకుండా, మీ ప్రమేయం లేకుండా ఏది ఈ హౌస్లో జరగలేదు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు సంజన గారు. తర్వాత సరికి మీ ప్రతి ఎమోషన్ ఎలాంటి పరదా లేకుండా ప్రేక్షకులకు చూపాలని మీ నిర్ణయం, మీ ధైర్యం మరింత చేరువ చేసింది. ఇది చాలా మందికి అర్థమై ఉండదు, లేదా వేరే రకంగా అర్థం చేసుకుంటారు. నాకు అర్థమైంది, ఎలాంటి పరదా లేకుండా ఎమోషన్స్ చూపించాలనుకున్నారనే పాయింట్ ఏంటంటే, కొన్ని సిచ్యువేషన్లో ఆవిడ మాట్లాడు 100% ఆవిడకి అర్థమై ఉంటుంది, నెగిటివ్గా వెళ్తుందేమని. బట్ ఆవిడకి అనిపించింది చెప్పేసింది. ఇప్పుడు రీతు మీరు అలా కూర్చోవడం నాకు నచ్చలేదు, అది ఎవరికైనా ప్రపంచంలో ఎవరికైనా తెలుసు, అది వేరే రకంగా వెళ్ళిపోయి రీతుకే పాజిటివ్ ఉంటుందని. బట్ అనిపించాల్సింది బాత్రూంలో షాంపూలు దాచినప్పుడు 15 మంది వచ్చి షాంపూలు కింద పెట్టకుండా పైన పెట్టినప్పుడు ఆవిడ ట్రూ ఎమోషన్ చూపించేసింది. నాకు అది పెడితే ఏంటి వచ్చింది, మీరు అందరూ అన్న తర్వాత తప్పు ఉద్యానం కానీ తగ్గిపోవాలి ఆవిడ. అంటే ఆవిడ ట్రూ సెల్ఫ్, ఎమోషన్స్ హైడ్ చేసుకోవాలా, ఏది అనిపిస్తుంది మాట్లాడేది, పాజిటివ్ నెగిటివ్ ఏం పట్టించుకోలేదు, అది చెప్తుంది బిగ్ బాస్. ఆ తర్వాత సరికి సంజన సైలెన్సర్, సంజు బాబాల అమ్మగా, మమ్మీగా, ఎవరికి అర్హత కాని గేమర్, ఎవరికి అర్థం కాని గేమర్గా ప్రతి నిమిషం వినోదాన్ని పంచడానికి మీరు ట్రై చేశారు. మీకు మద్దతు లేకున్నా అదేరే పడలేదు. మీ ఆత్మవిశ్వాసమే ఇక్కడ దాకా తీసుకొచ్చి, మద్దతు లేదంటే 2-3 వారాలు నాన్ స్టాప్ ఎవరు తీసుకోండి రిజెక్ట్ చేసి పెట్టేశారు. ఎక్కడా భయపడలే ఆవిడ. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది. ఒక్కసారి మీరు ఒక మాట మీద నిలబడితే మీ ముందు మీ అవతల ఎవరున్నా వెనక్కి తగ్గని మొండి ధైర్యమే మీ సొంతం. ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తారండి. ఆవిడ నమ్మింది రైటా రాంగ్గా తెలియకుండా దాని మీద స్టాండ్ తీసుకుని అట్లే నిలబడిపోద్ది. అలాగే నిలబడిపోయారు.
చాలా సిచ్యువేషన్లో నిలబడిపోయారు. అది చూసిన ప్రతిసారి ఆవిడ నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అయినా ఆవిడ మాట మీద ఆవిడ నిలబడడం గ్రేటేరా. అటు తిప్పి సిచ్యువేషన్ తగ్గట్టుగా మార్చే దానికంటే ఆవిడ తప్పో రైట్ తర్వాత సంగతి, నేను అన్నదే రైట్ అనేది దాని మీద స్టాండ్ అయి ఉన్నది ఇన్స్పిరేషన్ థింగ్. అది పాజిటివ్ మోటివేటింగ్ థింగ్ మనం కన్సిడర్ చేసుకోవాలి. అలా నాకు సార్తో మాట్లాడినప్పుడు కావచ్చు, అప్పటికి నేను సారీ అంటే సారీ చెప్పను, కావాలంటే వెళ్ళిపోతానన్న మూమెంట్స్ ఏదైతుందో అక్కడి నుంచి ఆవిడ గ్రాఫ్ బేబస్గా పెరిగింది, టాప్ 5 దాకా తీసుకొని వచ్చింది. అండ్ స్ట్రాటజికల్ ఆట కూడా ఆడారు ఆవిడ. రీతు చౌదరి, తనుజ, సంజన గారు ఉన్నప్పుడు టాప్ 5కి వెళ్ళాలంటే రీతు తనుజాలలో ఒకరు లేకుండా ఉంటే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆవిడ తెలుసు ఇద్దరు ఒకరు ఉంటారు, అంతకుమించి అమ్మాయిలు ఎక్కువ ఉంటారని. అలాంటప్పుడు తనుజ ఎలాగో వెళ్ళిపోద్ది కాబట్టి అప్పటి నుంచి రీతుతో ఆవిడ గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, ఉంటే మీ ఇద్దరు ఒకరు ఉండాలని. తర్వాతసరికి మీకు బలమైన మీ కొడుకు మనస్తత్వం, మీ కత్తి లాంటి మాటలే మిమ్మల్ని చిక్కుల్లో పడేసాయి. మీ దూకుడు మీ కత్తి లాంటి మాటలే మిమ్మల్ని చిక్కుల్లో పడేసాయి. అది తెలిసిందే. అప్పుడప్పుడు నోటికి వచ్చిన టప్పని వదిలేస్తారు. ఆ మాటలే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసాయి. కష్టాలెన్నో ఓర్చుకొని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని మీ బాబు, మీ 5 నెలల పాప ఏదో ఒకరోజు చూసి గర్వపడతారు అనే మాట ఆవిడ ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని తీర్చేసాయని చెప్పచ్చు. ఏం మాట స్వామి అది, ఎంత బరువైన మాట. నీ బిడ్డలను వదిలేసి వచ్చిందని బాధపడతా ఉంటుంది ఆవిడ. ఆ బిడ్డలు కూడా నీ జర్నీ చూసి గర్వపడతారని బిగ్ బాస్ నోట్ నుంచి గంభీరంగా వచ్చినప్పుడు ఆ మూమెంట్లో ఆవిడ తెలియకుండా థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, థ్యాంక్స్ ఎ లాట్ బిగ్ బాస్, వాళ్ళ కోసమే వచ్చాను బిగ్ బాస్, మీ మమ్మీ సాధించగలని చూపించుకోవడానికి వచ్చాను బిగ్ బాస్ అని చెప్పే మాటలో చాలా ఆనందం ఉంది. 100% మామ అనిపిస్తుంది కదా, అరే ఏంట్రా మా మమ్మీ ఆ టైంలో మమ్మల్ని కని వెళ్ళిపోయిన తర్వాత 2-3 నెలల్లోనే పోస్ట్ పార్టం సిమ్టమ్స్తోనే వెళ్ళి ఇంత పోరాడిందా, మనం అనుకున్న మమ్మీ ఇంత స్ట్రాంగెస్ట్ ఉమెనా అని అనుకుంటారు. సూపర్ జర్నీ అండి, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఇచ్చాడు, చాలా బాగుంది నిజంగా. ఆ తర్వాత ఏవీలో నాకు నచ్చింది చెప్తానండి. ఎవ్వరికి ఇలా చేయలేదండి. ఏవీ స్టార్ట్ అయినప్పుడు లైన్స్ చూడండి, ఏ మదర్, ఏ ఫ్రెండ్, ఏ ఫైటర్, ఏ ప్లేయర్, ఏ గేమర్, షీ ఈజ్ సంజన, ఓ జస్ గంభీరా. అది మామూలు ఎలివేషన్స్ రాయలేదు, రాసిన కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ అదిరిపోయింది. దేఖ్ లేంగే సాలా, ఈ మధ్య వాళ్ళలో పవర్ స్టార్ గారి సాంగ్ కూడా యాడ్ చేశారు. ఆ తర్వాత రమ్య ఒక మాట్లాడితే, నిజంగా కన్న కొడుకులాగే చూసుకుంటున్నాం అమ్మ మీ ఇమాన్యుల్ అన్న తర్వాత మదర్ సాంగ్ వచ్చింది. సో అన్ని మంచి లేటెస్ట్ సాంగ్లు వాడారండి, భలే క్రియేట్ అంటే వాళ్ళకి అనిపించకూడదండి బిగ్ బాస్ టీకి షీ డిజర్వ్స్ దట్ ఎలివేషన్స్ అని. అరే ఇద్దరు బిడ్డలను తీసుకొని వచ్చి వదిలేసి వచ్చిన తల్లి నుంచి ఎమోషనల్ కంటెంట్, ఏడుపు కూడా కంటెంటే వస్తుందని అనుకుంటారు. అలాంటిది ఎమోషనల్ కంటెంట్ కాకుండా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇచ్చిందిరా అనిపిస్తుంది. వాళ్ళే షాక్ అయి ఉంటారు, హౌ అని. ఎప్పుడు ఏడుపు కాకుండా కంటెంట్ వేరే కంటెంట్ ఇచ్చింది, అగ్రెసివ్ కంటెంట్ ఇచ్చింది, దాంతోపాటుగా కంటెంట్ వచ్చేలాగా చేసింది. ఆవిడ నెగిటివ్ అయినా కూడా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంది. నిజంగా ఏదో ఒకటి ఇద్దాం, ఖాళీగా ఉన్నాం, డబ్బులు తీసుకుని ఊరికే వస్తుందా అన్న సెన్స్లో ఆడింది ఆవిడ. ఆ తర్వాత ఇమాన్యుల్, సంజన గారి రిలేషన్ కూడా భయంకరంగా చూపించారు. ఆ తర్వాత అందరికీ తినిపించే సీన్స్ చాలా చూపించారు. ఆ తర్వాత డైలీ ఏడ్చేది, పడుకుంటుంది ఆవిడని ఆ మాటలు కానీ ఇమాన్యుల్ చెప్పిన కానీ ఇవన్నీ చూపించారు. తర్వాత ఒక టైంలో తందానే తానే తానే తందానే తానే తారానే ఆ పాట మదర్ మ్యూజిక్ చూసారు కేజీఎఫ్లో, అది వచ్చినప్పుడు కానీ ఇలా మంచి ఎలివేటింగ్ సీన్స్ అండ్ ఎలివేటింగ్ మ్యూజిక్తో అందరికంటే జర్నీ ఏవిలో ఈవిడది నాకు బాగా నచ్చింది. అందరికంటే కూడా షీ డిజర్వ్స్ దట్ ఎలివేషన్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు అప్డేట్స్, ఓటింగ్, ఆర్డర్ అవన్నీ చెప్పేస్తామా, అంతే. ఇంకెంత 10 నిమిషాలు అంత కూడా ఉండదు. ఫస్ట్ ఇప్పుడు గ్రాండ్ ఫినాలే ఇంకా 15 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది. నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ వస్తారా రారా అని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన్ని మొన్న కూడా రీఎంట్రీ కోసం పిలిచారు భరణి గారితో పాటు, బట్ ఆయన రాలేదంట. అలాంటి వ్యక్తి ఇప్పుడు వస్తారంటే అగ్రిమెంట్స్ ఉన్నాయి గట్టిగా, వాళ్ళు రాకపోతే కష్టం. ఏదైనా సర్టిఫికేట్ ఎమర్జెన్సీ ఉందని ఏదో చూపించాలి. మాస్క్ మ్యాన్ హరీష్ గారుతో సహా, శ్రీజాతో సహా అందరూ గ్రాండ్ ఫైనాల్కి వచ్చి కూర్చొని ఉన్నారు. అందరూ వచ్చారు. సో యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ ఆల్ కంటెస్టెంట్స్, ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే రోజు వచ్చారు. హరీష్తో సహా హరీష్ గారు కూడా మాట్లాడతారు. ఇది లేటెస్ట్ అప్డేట్. రెండో అప్డేట్ ఏంటంటే ఓటింగ్ ఆర్డర్ అండ్ ప్రైజ్ మనీ, విన్నర్ ప్రైజ్ మనీ 5 లక్షలు కాదు, మార్క్ మై వర్డ్స్. ఫస్ట్ విన్నర్ ప్రైజ్ మనీ 5 లక్షలు కాదు అని చెప్పిన తర్వాత ఓటింగ్ ఆర్డర్, ఓటింగ్ టాప్ ఎవరనేది చెప్తాను. విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షలు కాదంటే ఈ సీజన్ నడిచిన విధానం, ఈ సీజన్ జరుగుతున్న విధానం చూస్తే మీలో అందరికీ అర్థమై ఉంటుంది. అరే ఖచ్చితంగా ఇమాన్యుల్, డిమాండ్ పవన్, సంజన గారు బాగా ఆడారు, వాళ్ళకు కూడా దే డిజర్వ్ సమ్ సక్సెస్, దే డిజర్వ్ సమ్ మనీ అని బిగ్ బాస్ టీంకి అనిపించుండదా?
చూడండి ఎంత టైట్గా ఆడారు. ఇమాన్యుయల్ డెమాన్ గ్రాఫ్ ఓవర్ టైట్. సంజన గారు వచ్చిన సిచ్యువేషన్స్ ఏంటి, ఆవిడ సాధించిన ఇదేంటి, ఇవన్నీ గమనించిన తర్వాత ఖచ్చితంగా డబ్బులు ఆఫర్ చేస్తారు మా. 100% విన్నర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల దాకా 50 లక్షల రూపాయలు వెళ్ళవు. వాళ్ళ చేతులకు వెళ్ళేసరికి 50 లక్షల కంటే తక్కువ వెళ్ళద్ది. వీళ్ళని దాటుకొని 50 లక్షలు అక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆఫర్ చేస్తారు. ఈ సీజన్లో వచ్చిన హింట్లను బట్టి వీళ్ళల్లో ఎవరికి ఇచ్చినా ఎంత ఇచ్చినా తీసుకొని వెళ్ళిపోతారు. తప్పే కాదు. ఎందుకంటే అన్ని హింట్లు ఇచ్చినప్పుడు వాళ్ళలో ఎవరో ఒకరు విన్నర్ అనేసి తెలిసినప్పుడు వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు, వీళ్ళు ఎందుకు డబ్బులు తీసుకోకుండా ఉంటారు. అండ్ బిగ్ బాస్ టీం కూడా ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్కి అయితే వాళ్ళ కష్టాలు వాళ్ళ జర్నీ చూసిన తర్వాత, డెమాన్ పవన్ వాళ్ళ ఫాదర్కి బాగాలేదు, ఇమాన్యుయల్ చూసేసరికి చిన్న స్థాయి నుంచి వచ్చారు, షోని నిలబెట్టాడు, ఎంటర్టైన్ చేశారు. ఇలాంటి టైంలో వాళ్ళకు కూడా కొంత అమౌంట్ వస్తే బాగుంటుందని ఏదో ఒకటి చేసి వాళ్ళున్న టైంలో డబ్బును ఆఫర్ చేసి 10, 15, 20 లక్షలు ఇస్తే విన్నర్ ప్రైజ్ మనీలో 30, 35 లక్షలు ఆగిపోయి ఆ ప్రైజ్ మనీలో అది కూడా వీళ్ళిద్దరిలో మళ్ళీ ఒకరు తీసుకుంటే విన్నర్కి వచ్చేది 20, 25 లక్షలు రాబోతుంది. ఈ సీజన్లో చాలా తక్కువ అమౌంట్ రాబోతుంది. మార్క్ మై వర్డ్స్, 50 లక్షలు అయితే అస్సలు కాదు. విన్నర్ ప్రైజ్ మనీ వచ్చేసరికి 50 లక్షల కంటే తగ్గిపోద్ది. ఇది నెంబర్ 1, 100% అదే జరగబోతుంది. మీరు చూడండి ఎవరు డబ్బులు తీసుకుంటారో ఏంటి అనేది చెప్పండి. ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడతాం. ఓటింగ్ ఆర్డర్ అండ్ ఒక ట్విస్ట్ కూడా చెప్తాను. 2 యాంగిల్స్ జరిగామో. ఒకటి, తనూజ గారు ఏవిలో నీ ఫ్రెండ్ ముందు నడిపించింది, నీ అలిగేషన్స్ అన్ని క్లియర్ చేసింది అనే పాయింట్ ఆఫ్ వ్యూని 2 సార్లు బిగ్ బాస్ గట్టిగా చెప్పారు. అండ్ కళ్యాణ్ కూడా దాన్ని సిగ్గుపడకుండా ఎక్కడ జెన్యూన్గా హానెస్ట్గా చాలామందితో హౌస్లో 3-4 సార్లు చెప్పాడు. తనూజ నా వెనక ఏమి ఆశించకుండా నిలబడింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నీ జర్నీకి కారణం తనూజ గారు, నీ వెనక అలిగేషన్స్ని క్లియర్ కూడా చేసిన దాంట్లో సపోర్ట్ చేసింది అని చెప్పిన తర్వాత, అండ్ ఇదొక సీన్ ఒకటి పక్కన పెట్టండి. 2వ సీను అన్సీన్లో జరిగింది. అన్సీన్లో కూడా అది కూడా కవర్ చేస్తా. సంజన గారు ఏంటి డల్గా ఉంది అనేసి ఇమాన్యుయల్ అడిగితే, తనుజ ఏంటి డల్గా ఉంది ఏంటి అంటే, ఏమో ఏవి చూసి వచ్చినప్పటి నుంచి కొంచెం డల్గా ఉంది, ఏదో కొంచెం డిసప్పాయింట్ అయినట్టుంది అన్న సిచ్యువేషన్లో అలాంటి విధంగా మాట్లాడింది. అంటే సంథింగ్ అబౌట్ రిజల్ట్ అనో, అబౌట్ ఏవి అనో, సంథింగ్ ఏదో పోయింది, బ్యాడ్గా వెళ్ళిందనో పాజిటివ్గా వెళ్ళిందనో అది ఆలోచించుకుంటూ సంథింగ్ ఏవి గురించి కొంచెం స్ట్రెస్ తీసుకున్నట్టుంది అనే సెన్స్లో అన్నారు. ఈ 2 యాంగిల్స్ కవర్ చేసిన తర్వాత, అండ్ ఈ 2 యాంగిల్స్తో పాటు వీళ్ళిద్దరు బాండింగ్ ఏదైతే ఉందో, ప్యూరెస్ట్ బాండింగ్ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో లేనంత దారుణమైన అత్యంత లవబుల్ పెయిర్, ఇష్టం అంటే ఏంట్రా నాయన లాస్ట్ డే వరకు వీళ్ళిద్దరు కలిసిమెలిసి వితౌట్ ఎనీ స్ట్రాటజీస్, వితౌట్ ఎనీ కన్నింగ్ గేమ్, వీళ్ళిద్దరి మధ్యలో ఒకరికొకరు ఏమీ చేసుకోకుండా ఇద్దరు ప్యూరెస్ట్ బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు అంటే అది ఇంకెప్పటికీ రిపీట్ అవ్వదు. ఆ బాండింగ్కి ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడిన మాటలకి వీళ్ళిద్దరూ గోత్రూ అవుతున్న దాన్ని బట్టి నాకేమనిపిస్తుంది, 50 లక్షలు విన్నర్ ప్రైజ్ మనీ కాదు అనే దానికి ఇది ఇంకొక మాట యాడ్ చేయాలనిపిస్తుంది. వీళ్ళిద్దరూ అసలు మాకు రాత్రి అంటే మాకు ఎవరు గెలిచినా ఓకే అనేసి లాస్ట్ మూమెంట్లో డబ్బులు ఆఫర్ చేయడానికి వచ్చి 30 లక్షలు 40 లక్షలు మిగిలిపోయి వాళ్ళకి ఇవ్వక, ఇదేంటంటే మీ ఇద్దరు హాఫ్ తీసుకోవడానికి కూడా రెడీ అని నాకు సార్ నోటి నుంచి, కానీ మీ ఇద్దరు ఏంటి, మీ ఇద్దరు సమానము, మీ ఇద్దరు బాగా క్లోజు, ఫ్రెండ్లీగా ఉండిపోతున్నారు, ఇట్లా ఎవరు ఇంత క్లోజ్గా లేరు, సో మీరు హాఫ్ తీసుకోవడానికి కూడా రెడీనా అంటే రెడీ అని కూడా అంటారేమో అని అనిపిస్తుంది నాకు. తనూజ గారు ఒక మాట రెడీ అంటే కళ్యాణ్ రెడీ అంటాడు ఖచ్చితంగా. హాఫ్ తీసుకొని విన్నర్ను కూడా అనేసి అన్నా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు మామ. ఇద్దరు విన్నర్స్ అన్నట్టుగా చెప్పిన బిగ్ బాస్ టీం అది అలవ్ అవుతుందో లేదు తెలియదు, కానీ అట్లీస్ట్ డబ్బుల విషయంలో హాఫ్ తీసుకున్నట్టుగా రెడీ అంటే ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారనిపిస్తుంది నాకు. ఇది ఒక యాంగిల్ ఉంది, మీరు ఊహించని యాంగిల్ ఒకటి ఉంది. ఈ సీజన్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులు, మలుపులు, నువ్వు ఊహలకు అందని మలుపులు ఉంటాయి మామ. దాన్ని బట్టి 1-2 పొజిషన్ ప్రపంచంలో ఎవడు గెస్ట్ చేయలేడు ఈ సీజన్. బట్ ఓటింగ్ ప్రకారం ఏం జరిగిందని చెప్తాను. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం, లేటెస్ట్ ఎర్లీ మార్నింగ్ అప్డేట్ ప్రకారం ఆల్మోస్ట్ చాలామంది పెట్టిందే ఇది. బట్ స్టిల్ నాకు వచ్చిన అప్డేట్ మాత్రం చెప్తాను. ఓటింగ్ ఆర్డర్లో నెంబర్ 1 పొజిషన్లో మిస్డ్ కాల్స్ కాకుండా ఓటింగ్లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ మిస్డ్ కాల్స్ కాకుండా, బట్ మిస్డ్ కాల్స్లో కళ్యాణ్ని దాటిపోయి కూడా ఉండొచ్చు తనూజ గారు. ఓవరాల్గా తనూజ గారు విన్నర్ కూడా అవ్వచ్చేమో. బట్ ఎక్కువ ఛాన్సెస్ మాత్రం కళ్యాణ్కే ఉన్నాయి. కళ్యాణ్ విన్నర్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం మిస్డ్ కాల్స్ కాకుండా, మిస్డ్ కాల్స్లో టాప్ ఉండుండొచ్చు కూడా కళ్యాణే, బట్ మిస్డ్ కాల్స్ కాకుండా మెయిన్ ఏదైతే ఉందో ఓటింగ్లో, మెయిన్ కన్సిడర్ చేసే ఓటింగ్లో కళ్యాణే ఉన్నాడు అనేది మనకు వచ్చిన అప్డేట్. యాజ్ ఆఫ్ నో అయిపోయింది కదా. సో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కళ్యాణ్ ఓటింగ్లో మిస్డ్ కాల్స్ కాకుండా లీడ్లో ఉన్నాడు. మోస్ట్లీ మిస్డ్ కాల్స్లో కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ విన్నర్ ఏదైతే ఉందో దాన్ని ఒక 10%, 20% ఏదైనా జరగవచ్చు అనేది ఉంది, కానీ ప్రస్తుతానికి మాత్రం ఓటింగ్లో మాత్రం కళ్యాణ్ టాప్లో ఉన్నాడు మిస్డ్ కాల్స్ కాకుండా. ఇది లేటెస్ట్ అప్డేట్. దీన్ని మీరు హ్యాపీగా తీసుకోండి, లేదా ఇంకా ఓటింగ్ అయిపోయింది, దాంట్లో నేనేదో మ్యానిపులేట్ చేసి దాంట్లో ఏమీ లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెడుతున్నాం. అది ఏదైనా మళ్ళీ మారితే, నాకు ఏదైనా మళ్ళీ జెన్యూన్గా కాదురా ఇది కాదురా అది కాదు నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికి నాకు వచ్చిన జెన్యూన్ అప్డేట్ ఇదే. ఎక్కువ ఓట్లు
కళ్యాణ్కే ఉన్నాయి అని. ఇది అప్డేట్ మాత్రమే, 100% అఫీషియల్. ఇంక ఇదేదన్నా నిజంగానే తనుజ వైపు తిప్పితే మిస్డ్ కాల్ ఓటింగ్ పెరుగుండి తనుజ వైపుకి విన్నర్ మారచ్చు. దాంట్లో మళ్ళీ దీన్ని తనుజ అయింది కదరా నువ్వు విన్నర్ అని చెప్పట్లేదు నేను. కళ్యాణ్ది మిస్డ్ కాల్స్ కాకుండా కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. మిస్డ్ కాల్స్ తెలియదు, మోస్ట్లీ మిస్డ్ కాల్స్లో కూడా కళ్యాణ్ టాప్లో ఉంటాడు నేను నమ్ముతున్నా. కాబట్టి విన్నర్ కళ్యాణ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ నేను నమ్ముతున్నా. ఐఎమ్ ట్రస్టింగ్ దట్ కళ్యాణే విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి యాజ్ పర్ ద లేటెస్ట్ అప్డేట్ నాకు వచ్చిన దాన్ని బట్టి. బట్ అఫీషియల్గా వచ్చేసరికి ఆ మిస్డ్ కాల్స్ కన్సిడర్ చేసి తనుజ గారు అయినా అవ్వలేదు అనేసరికి చెప్పలేం, అయినా అవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకొని ఇద్దరు హోప్ పెట్టుకొని ఉండండి. ఎందుకంటే ఓటింగ్ అయిపోయింది, మీరు చేసేది నేను చేసేది ఏమి లేదు. నాకు వచ్చిన అప్డేట్ మీ ముందు పెట్టాను, చూద్దాం. తినాలే టైంకి అప్డేట్ అటు ఇటు మారితే మారినట్టు చెప్తాను. డైరెక్ట్ కరెక్ట్గా అయితే నేను చెప్పింది కరెక్ట్ అని చెప్తాను, అంతమించి ఏం లేదు. మనకు వచ్చిన అప్డేట్ చెప్పాను, దట్స్ ఇట్. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్లో షేర్ చేసుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన ఛాన్స్ ఉంది.